అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు 15వ అధ్యాయం కథని చూద్దాము. దీప ప్రజ్వలించడం చేత ఎలుకకి పూర్వజన్మ స్మృతిలో నరరూపము పొందింది. దాని గురించి ఇప్పుడు వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఏం చెప్తున్నారో విందాము. జనక, కార్తీక మహాత్మ్యమందు గురించి ఎంత వివరించినా పూర్తి కానేరదు. కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పెదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పడం మొదలుపెట్టారు. ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట, హరినామ సంకీర్తన చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణము చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. అంటే ఈ పనులు చెయ్యకపోతే ఇలా జరుగుతుంది అనేది వశిష్ఠుల వారు చెప్పారు. అయితే ఇందులో కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించి వారికి అక్షయ పుణ్యము కలుగును. అక్షయ అంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది. చిన్నది చేసిన దానికి ఇందాక చెప్పినట్టు 1000 సార్లు అంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం పొందుతుంది. అక్షయ పుణ్యము లభిస్తుంది అని వశిష్ఠుల వారు చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలను. ఈ విధముగా 4 రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగించుచుండగా, దేవదుందుబులు అంటే దేవుళ్ళు ఇచ్చే శంఖానాదం ఏదైతే ఉందో అలాంటి శంఖానాదంతో విమానం ఎక్కి వెళ్తారు. దేవుడు అది ఘనంగా తీసుకువెళ్తారని చెప్తారు. మనం ఇది శరీరం చాలించిన తర్వాత అలా ఎలా ఎక్కడికి తీసుకెళ్తారు? విష్ణు లోకం నుంచి విమానం వస్తుంది ఎక్కించుకు వెళ్ళడానికి. అట్లాంటి వాళ్ళ గురించి చెప్తూ, అలాంటి వారు వైకుంఠానికి వెళ్తారు అని చెప్తూ, 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ మొదలైన రోజులలో అయినా నిష్ఠతో పూజ చేసి ఆవినేతితో దీపం పెట్టి, అంటే ఒకవేళ మొత్తం కార్తీక మాసం అంతా మేము చేయలేకపోయామండి అని అంటే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ తిథుల్లో అయినా కంపల్సరీ కార్తీక మాసం రోజు దీపారాధన చేయమని చెప్పారు. అలా ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రమున దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. అంటే ఆవుకి పాలు పిసుకుతారు. ఎంతసేపు పిసుకుతారు? గంటలు గంటలు చేయరండి. ఒక 5-10 నిమిషాల్లో పిసికేస్తారు ఆవు పాలు. అలా పిసికినంత టైము దీపారాధన ఉండాలి. అంటే కొంచెం సేపు అయినా, అంటే కొంత నూనె అయినా వేసి చెయ్యమని దాని అర్థం. కొంచెం నూనె, ఒక 2 ఒత్తులు వేసి అంత టైం అయినా పర్వాలేదు. అంటే ఇంతింత నూనెలు పొయ్యలేమండి, ఇంతింత నెయ్యిలు పొయ్యలేము అని అన్న వాళ్ళు ఇంత కొంచెం కొంచెంలో కొంచెం వేసుకొనైనా, అది ఎంతసేపు ఉండాలి ఆ దీపారాధన అంటే ఆవు పాలు పితికినంత సేపు, 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు దీపం ఉన్నా చాలు, సరిపోతుంది. మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల, అంటే దీపం నూనె ఉంది, అది ఒత్తి కొండెక్కబోతోంది, ఈ విషయం తెలిసింది, మనం చూస్తున్నాము మన కళ్ళ ముందు. అంటే గాలి వల్లనో లేకపోతే ఆ ఒత్తి సరిగా లేకపోవడం వల్ల వెంబడే ఏం చేయాలండి, మనం దగ్గరికి వెళ్ళి ఒక పుల్ల లాంటిది తీసుకొని ఆ ఒత్తిని కొంచెం ఇలా 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 పైకి అంటే అండి అది పైకి లేచి మళ్ళీ ప్రజ్వలిస్తుంది, చక్కగా వెలుగుతుంది ఇంకా బాగా. అలా చేసిన ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారులు సమస్త పాపములు హరించిపోతాయి అని చెప్పి దానికి ఒక కథ చెప్తాను వినమని ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టారు మునీశ్వరుడు వారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. అక్కడ కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్ద వచ్చి కార్తీక మాసమంతయు అచటినే గడిపి పురాణ పఠనము చేయ తలచి అలా చేద్దాం అనుకొని ఒక ఆలయానికి వచ్చాడు. అది పాడుబడి ఉంది. దాన్ని ఏం చేశాడు, శుభ్రం చేసేసి కడిగేసి అంతా ముగ్గులన్నీ పెట్టేసుకొని అవన్నీ చేసి ఆ పాడుబడిన దేవాలయాన్ని శుభ్రం చేసేసుకున్నాడు. అక్కడ 4 రోజులు ఉండి చేసుకోవాలని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్కన గ్రామానికి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదిలో వాటిని ప్రమిదల్ని దూదితో నూనెలో ఒత్తి చేసి అందులో పెట్టి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుతుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము, అంటే ఒక ఎలుకండి, ఆ కార్తీక మాసం అంటే ఆ ప్రారంభం నుంచి ఆయన చేస్తున్నాడు, రోజు అక్కడే ఉండి చూసుకుంటూ చేస్తున్నాడు. ఈ లోపల ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఏం చేసింది, అది
నలుమూలలు వెతికింది. ఏంటి దానికి ఏంటి ఉద్దేశం? ఏమన్నా తినడానికి ఉందేమో అని ఎతుక్కుంటోంది. అంతవరకే దాని జ్ఞానం కాబట్టి ఎతుక్కుంటోంది. ఎతుకుతున్నప్పుడు అది అక్కడ నలుమూలలో వెతుకుతోంది. తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. అంటే ఏం చేసింది? దానికి ఒత్తి అది నెయ్యితో ముంచిన ఒత్తి మంచి వాసన వచ్చింది. వెంబడి అది పట్టుకొని ఆరిపోయింది కదా! తిందామని చెప్పి దాన్ని తీసుకొని వెళ్తోంది కలుగు దగ్గరికి. పక్కనే దీపం ఉంది. దీపం ఉండి ఏమైంది? ఆటోమేటిక్ గా ఆ ఒత్తి వెలిగింది మళ్ళీ. నోట కరుచుకున్న ఒత్తి చివరిగా అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం అగుట వలనను శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపము హరించిపోయి పుణ్యము కలిగినందున వలన వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడి ఉండెను. అదేమైంది? ఆటోమేటిక్ గా అతుక్కునేసరికి అది వెలిగేసరికి తన నిజ స్వరూపం అంటే మానవ ఆకారంలో అక్కడ నిలబడి ఉందన్నమాట. జ్ఞాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండేట గమనించి, ఓయి నీవెవ్వరువు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ దేవాలయంలోనికి ప్రవేశించి అక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉన్న ఒత్తిని చూసి చెప్పింది. అక్కడ నెయ్యి వాసనతో ఒక ఒత్తి ఉంది, దాన్ని తిందామని దాన్ని తీసుకుని వెళ్తున్నాను. అట్లా ఒత్తి తిందామని దాన్ని తీసుకుని వెళ్తుంటే పక్కనున్న దీపం తగిలి అది వెలిగింది. ఆ పుణ్యం ఆ అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలుగుటచే నా పాపము పోయినందున కాబోలు నేను వెంటనే మరుజన్మ మెత్తితిని అని, ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణం ఏమిటో విశదీకరించండి అని కోరాను. అంతా యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను ఆ బహలీకుడు అని పిలిచేవారు. అది చెప్తూ ఏమని చెప్పాడంటే, నీవు జైనమత వంశానికి చెందిన వాడవు, జైన మతస్థుడివి. నువ్వు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవతలు పూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాహారము తినుచు మంచివారులను యోగులను నిందించుచు పరుల చింత స్వార్థ చింతన గలవాడవై ఆడపిల్లలను అమ్ముకొను వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకుంటూ సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని ఎక్కువ ధరకి తిరిగి వాటిని నువ్వు అమ్మేవాడివి. అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాన నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుము అని అతనికి నీతి చెప్పి పంపించెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచమాధ్యాయము 15వ రోజు పారాయణ సమాప్తము. అంటే ఇక్కడ ఒక ఎలుక రూపం ఎత్తిన బ్రాహ్మణుడు. అతను ఎవరు? జైన మతానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఏం పాపం చేశాడు అనంటే అతడు తినలేదు, వేరే వాళ్ళకి పెట్టలేదు. మరి ఏం చేశాడు? భూమిలో పాతిపెట్టాడు. పాతిపెట్టి ఏం చేశాడు? చివరికి ఎవరికి చెప్పకుండానే ఆ విషయాన్ని చనిపోవడం వల్ల అతను ఎలక జన్మని తీసుకున్నాడు. ఈ మహానుభావుడికి ఈ మహానుభావుడు అది దివ్య దృష్టితో చూశాడు కాబట్టి అతని మళ్ళీ గుర్తు చేసి పలానా చోట ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు అందరికీ పంచిపెట్టి పుణ్యకార్యాలు చెయ్యి అని చెప్పి అతనికి హితవచనాలు చెప్పి పంపించారు. ఈ రకంగా మనం ఈ రోజున 15వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. రేపు 16వ రోజున ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇక్కడ మనం ఈరోజు తెలుసుకుందాం. 16వ రోజు అంటే రేపటి రోజునండి తినకూడని వస్తువులు ఏంటి అంటే ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల. ఇవి తినకూడని వస్తువులు. మళ్ళీ చెప్తున్నాను, ఉల్లిపాయ తినకూడదు, ఉసిరికాయ తినకూడదు, చద్ది అంటే మిగిలిపోయింది, రాత్రి మిగిలిపోయింది తినకూడదు, ఎంగిలి ఎవరికైనా పెట్టి సగం వదిలిపెడితే మీరు తినకూడదు, చల్ల తినకూడదు. దానం ఇవ్వాల్సింది నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారము. ఈ 4 ఏదైనా ఇవ్వచ్చు.
దక్షిణ అంటే డబ్బు. ఏదైనా రూ. 11, రూ. 21, రూ. 108, రూ. 1108, రూ. 10,000 అంటే మీ స్తోమతని బట్టి మీరు ఇవ్వచ్చు. పూజించాల్సిన దైవం అగ్నిదేవుడు. అగ్నిదేవియే నమః అనుకుంటూ ఉండండి. స్వాహా పతయే జాతవేదసే నమః. స్వాహా పతయే. స్వాహాదేవి అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి ఆవిడ. ఆయన పత్ని. అగ్నిదేవుడు గురించి తలుచుకోవాలి. స్వాహా పతయే నమః. పతయే జాతవేతసే నమః. ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. దీనివల్ల కలిగే ఫలితం ఏంటి అంటే వర్చస్సు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, పవిత్రత పెరుగుతుంది. పవిత్రత కూడా చాలా పెరుగుతుంది. ఇవి చేసుకుంటూ ఉంటే. ఈ నిషిద్ధాహారాలు మానేసి, దానం చేసి, పూజించాల్సింది, జపించాల్సింది చేస్తూ ఉంటే మనకి కలిగే ఫలితం ఏమిటి అంటే వర్చస్సు పెరుగుతుంది, తేజస్సు వస్తుంది, పవిత్రత మనలో ఉంటుంది. ఈరోజు కథని ముగించుకున్నాము. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.